ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేటలోని సీసీ గార్డెన్లో ఈరోజు మద్యం టెండర్లకు సంబంధించిన డ్రాలు తీసే ప్రక్రియ కొనసాగింది. జిల్లా కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు ఈ ప్రక్రియను కొనసాగించారు. జిల్లాలోని 93 మద్యం షాపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగింది. 93 మందికి ప్రత్యేకంగా ఈ డ్రాల ద్వారా షాపులను కేటాయింపు ప్రక్రియ పూర్తయిపోయింది. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు హుస్నాబాద్లో పోలీసులు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించి పోలీసులకు సంబంధించిన అమరవీరులను స్మరించుకుంటూ వాళ్ళు పోలీసుల త్యాగాలను కొనియాడడం జరిగింది. గతంలో చాలా ఏళ్ల క్రితం హుస్నాబాద్ సమీపంలో జరిగినటువంటి ఒక మందు పాత్రలో హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించిన సిఐలు పోలీసులు మందు పాత్రలో పేలి వాళ్ళంతా కూడా చనిపోయిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పోలీసులు చేస్తున్నటువంటి త్యాగాలకు ప్రజల మద్దతు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు కోరడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సాచివేత ధోరణి ఫలితంగా విద్యార్థులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా డిగ్రీ కళాశాలల్లో చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాళ్ళు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను వీర సావర్కర్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగింది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మద్యం షాపులన్నిటికీ కూడా ఎక్సైజ్ అధికారులు ఈరోజు డ్రాలు నిర్వహించి ఆ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం షాపులకు సంబంధించిన పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో డ్రాలు తీసి అందుకు కేటాయించబడ్డటువంటి వాళ్ళందరికీ కూడా డ్రాల ద్వారా దుకాణాలు కేటాయింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అట్లాగే ఎక్సైజ్ అధికారులంతా కూడా ఈ ప్రక్రియలో పాల్గొని వాళ్ళందరికీ కూడా మద్యం షాపులను కేటాయింపు చేశారు. ఇక రామాయంపేటలో ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. చాలామంది పోలీసులంతా కూడా ఈ సందర్భంగా రక్తదానం చేశారు. సమాజంలో పోలీసులు అనేక త్యాగాలు చేస్తూ సమాజాన్ని కాపాడుతున్నారని, సమాజానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు పేర్కొనడం జరిగింది. పోలీసుల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు ప్రేమానురాగాలు చూపిస్తేనే పోలీసులు కూడా ఆత్మస్థైర్యంతో పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సమాజ నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పోలీసులను స్మరిస్తూ వాళ్ళంతా కూడా మౌనం పాటించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా మద్యం టెండర్ల ప్రక్రియకు సంబంధించిన డ్రాలు తీసే కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో కొనసాగాయి. ఎక్సైజ్ అధికారులు పోలీసులు అట్లాగే జిల్లా కలెక్టర్ సిబ్బంది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ డ్రాలు తీసే ప్రక్రియ చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం షాపులకు సంబంధించిన కేటాయింపులు ఈరోజు డ్రాల ద్వారా జరిగిపోయాయి. రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కొత్త పాలసీకి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ మద్యం పాలసీ ఎటువైపు దారి తీస్తుందోనని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది.